హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ గోల్డెన్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మీకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. హాట్ పొంగల్. ఇది ఎలా తయారు చేస్తున్నానో చూసేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 to 6 టీ స్పూన్స్ వరకు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగు అనేటువంటిది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంగు యాడ్ చేసుకుంటే టెంపుల్ స్టైల్లో లాగా చాలా బాగుంటుంది, టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంగు ఇష్టం లేని వాళ్ళు ఇంగు కూడా స్కిప్ చేసేయచ్చు. ఈ లోపల మనం ఒక కుక్కర్లో ఒక 1 కప్ రైస్ తీసుకొని 3/4 కప్ పెసరపప్పు తీసుకొని బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. దాంట్లో ఒక టీ స్పూన్ మిరియాలు, ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటర్ పోసేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టి ఒక 2 to 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ఉడికించుకున్న రైస్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇలా ఉడికించుకున్నాను. మిరియాలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక మీరు కొంచెం ఈ ప్లేస్లో కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర ఇదంతా దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా తయారు చేస్తాను. మీరు ఇలా చేసుకున్నప్పుడు నాకు ఒకసారి కమెంట్ రూపంలో తెలియచేయండి టేస్ట్ ఎలా వచ్చిందో. ఇదంతా దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీంట్లో మీరు కొంచెం ఇది గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన హాట్ పొంగల్ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.